నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న గోవిందల బృందానికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తన తండ్రి రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పాతబస్తీలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ప్రలోభాలకు ఓటు వేస్తే ప్రశ్నించి హక్కు కోల్పోతామన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఆర్టీఎస్. అనకాపల్లి నుండి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న జగ్గంపేటకు చేరుకోగా ఎమ్మెల్యే మరియు టీడీపీ పాలక మండలి సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నాగేంద్ర చౌదరి వారికి స్వాగతం పలికారు. వారికి భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి తమ నివాసంలో బస ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉదయం తిరిగి పాదయాత్ర కొనసాగించిన గోవిందలకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు దుప్పట్లను ఎమ్మెల్యే నెహ్రూ అందజేసి సత్కరించారు. నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం. ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శని ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఎన్ని వందలు 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవుల్ని కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తన తండ్రి గుంటగండ్ల రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సన్మానించారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాతబస్తీ గౌలీపుర డివిజన్ లో ముంపు ప్రాంతాల ప్రజలతో సమావేశం నిర్వహించారు. సాయంత్రం లాల్ దర్వాదా శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. చార్మినార్ పాత బస్టాండ్ వద్ద అసంపూర్ణ మల్టీ లెవెల్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. మక్కా మసీద్ సందర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పాతబస్తీ కాలనీలో రోడ్లు 10 నుంచి 15 సంవత్సరాల క్రితం, మోరీ పైపులు 30 నుంచి 40 సంవత్సరాల క్రితం పెట్టబడ్డాయని, ఎన్నికల ముందు హామీలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లాల్ దర్వాజా ఆలయ విస్తరణకు 10 కోట్లు ఇంకా విడుదల కాలేదని, ఇప్పుడు 20 కోట్లు పెంచి వెంటనే నిధులు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంకొక బాధ మనకు లేడీస్ కి ఎక్కువ ఏముంటది, మన పిల్లలు చదువుకోవాలి. ఇవాళ చదువుకునేటటువంటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. కానీ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మొన్న వాళ్ళందరూ కూడా స్కూల్ బంద్ పెడతామని చెప్పింది, కాలేజీలు బంద్ పెడతామని చెప్పింది. అయినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. మరి దానికోసం కూడా ప్రతిరోజు అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి ఫీ రియంబర్స్మెంట్ సాధించుకుంటాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్లో ఊరుకోవట్లేదు, వాళ్ళైతే ఫీజులు అడుగుతారు. మనం కట్టండి, పిల్లలకు చదువు చెప్పదు, పిల్లలు నిలబెట్టే పరిస్థితి ఉన్నది. చాలా దారుణంగా ఉంటున్నది. పరీక్షలు రాయనించే పరిస్థితి లేదు. అంటే ఇటు స్కూల్ వాళ్ళకి వెళ్తలేదు, ఇటు మన పిల్లలకు ఇబ్బంది అయింది. ఇందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తానని ఇస్తలేరో ఫీజు రియంబర్స్మెంట్, అందుకోసం ఇబ్బంది అయింది. కాబట్టి దానికోసం కూడా ప్రతిరోజు వాళ్ళ పొద్దున 2-3 వేల మంది పిల్లల్ని తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్, ఎంఐసార్ ఇల్లు ఇస్తా అంటే ఇవ్వలేదు, ఎంఐసార్ రోడ్ వేస్తా అంటే వేయలేదంటారు. కానీ ఒక్క మా యువకులే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది. ఈ మధ్య లేదు. యాకత్పూరాలో మంచి గట్టి కమిటీ వేస్తాం. మా శైలజా గౌడ్ ఉన్నది, మా ఆశీష్ దుబే ఉన్నాడు. మిషన్ ఎక్కలేదు. వికలాంగులు ఉంటే వాళ్ళకు 50%, 60% డిసేబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ వస్తలేదు, రాసుకుంటలేదు, మాట్లాడతలేదు. అట్లా చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనం పాటలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. ప్రతిరోజు అడుగుతున్నాం,
ఏమాయి మాకు 2500 ఇస్తాను, ఏమాయి మా ఆడబిడ్డలకని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు ఒక గల్లీలో పోయినప్పుడు అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నారాయణపూర్ మండలంలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి పెద్దలకు అవగాహన కల్పించినప్పుడు సమాజంలో మంచి మార్పు వస్తుందన్నారు. డబ్బు, మద్యం, బిర్యానీ వంటి ప్రలోభాలకు ఓటు వేస్తే అభివృద్ధి గురించి ప్రశ్నించి హక్కు కోల్పోతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై స్థిరమైన విశ్వాసం కలిగి మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను మరియు స్వేచ్ఛ, న్యాయమైన మరియు శాంతియుత ఎన్నికల గౌరవాన్ని కాపాడతామని మరియు ప్రతి ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో నిర్భయంగా మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎలాంటి ప్రలోభాలకు, ప్రేరేపణలకు లొంగకుండా మా ఇష్టమైన, నచ్చిన, మెచ్చిన అభివృద్ధి చేసే వ్యక్తిని ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ములుగు జిల్లాలో 2వ విడతలో ఎన్నికలు జరగనున్న ములుగు, బల్లంపల్లి, వెంకటాపూర్ మండలాల పోలింగ్ సిబ్బంది 3వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రశాంత్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. ఈ వెంకటాపూర్ ఆయన కొంచెం ఇది చేస్తాడు. కుత్బుల్లాపూర్లో కొత్తగా ప్రకటించిన డివిజన్ పేర్లపై బీఆర్ఎస్ 132వ డివిజన్ మాజీ వార్డు మెంబర్ కేపీ వినయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిప్యూటీ కమిషనర్ నరసింహాను కలిసి తమ సమస్యను వివరించారు. సుచిత్ర డివిజన్ లో కుత్బుల్లాపూర్ గ్రామం ఉండడంతో దాన్ని కుత్బుల్లాపూర్ డివిజన్ గా మార్చాలని ఆయన కోరారు. అలాగే కుత్బుల్లాపూర్ డివిజన్ పేరును మాణిక్యనగర్ డివిజన్ గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సుచిత్ర సర్కిల్ కలిసింది, జీడిమెట్లదేమో ఇప్పుడు స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ. ఇప్పుడు ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎట్లా ముందు ఎట్లా సార్ట్అవుట్ చేస్తారో కానీ ఈ సరిహద్దులు ఏవైతే ఇప్పుడు లిమిటేషన్స్ బార్డర్లు ఏవైతే పెట్టారో ఇందులో ఇంకా చాలా స్క్రూటినింగ్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్లో పెట్టడం జరిగింది. నా పేరు కేపీ వినయ్, నేను కుత్బుల్లాపూర్ గ్రామస్తుని. అయితే ఇవాళ నేను జిహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ వార్డులు ఏవైతే ఉన్నాయో 300 వార్డులు, అందులో మీ అభ్యర్థులు, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే వచ్చి 7 రోజులు 9వ తారీఖు నుంచి 7 రోజుల వరకు వచ్చి మీ యొక్క సజెషన్ కానీ మీకేమైనా ప్రాబ్లమ్ అన్న అభ్యర్థులు ఉన్నా వచ్చి ఇక్కడ దరఖాస్తు చేసుకోమని పేపర్లో యాడ్ వచ్చింది. మరి అది మార్చాలని. అదేవిధంగా కుత్బుల్లాపూర్ డివిజన్ ఏదైతే ఉందో ఆ కుత్బుల్లాపూర్ డివిజన్ పేరుని మాణిక్యనగర్గా మార్చాలని మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగినది కమిషనర్ గారికి. ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయంటే శానిటేషన్ కానీ, హెచ్ఎంటీఏ వాటర్ వర్క్ ప్రాబ్లం కానీ, ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చి ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ కుత్బుల్లాపూర్ విలేజ్ నుంచి మాట్లాడుతున్నామంటే ఆన్లైన్లోనేమో కుత్బుల్లాపూర్ సర్కిల్ మేనేజర్ అని పేరు ఉంటుంది, వాళ్ళు కుత్బుల్లాపూర్ విలేజ్కి సంబంధించిన ఆఫీసర్ కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి కుత్బుల్లాపూర్ ఊరు ఎక్కడైతుందో దాని పేరే సర్కిల్ డివిజన్ పేరు పెట్టాలని మేము ఇవాళ రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈ బార్డర్ లైన్స్ సినీ నటుడు దివంగత ఎస్వీ రంగారావు కుటుంబ ఆస్తిపై నకిలీ పత్రాలతో అక్రమం జరుగుతుందని ఆయన మనవడు ఎస్వీ రంగారావు ఆరోపించారు. మసాబ్ ట్యాంక్ శాంతినగర్ లో 446 చదరపు గజాల ఆస్తిని అద్దెదారైన జి శ్రీనివాస్ నకిలీ ఒప్పందాలు, ఫేక్ సెల్ డీడీతో దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు నిషేధ ఆధ్వర్యంలో ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణంలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆస్తి పరిశీలనకు పోలీసు రక్షణ ఇవ్వాలని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్వీ రంగారావు డిమాండ్ చేశారు. నా పేరు ఎస్వీ రంగారావు. నేను స్వర్గీయ విశ్వనట చక్రవర్తి శ్రీ ఎస్వీ రంగారావు గారి మనవణ్ణి. మా తాతగారు కష్టపడి సంపాదించి శాంతినగర్ కాలనీలో మాసప్ ట్యాంక్ లో ఒక 446 గజాలు ప్రాపర్టీ కొన్నారండి 1966 లో కొన్న ప్రాపర్టీ. తదనంతరం ఆయన మరణం తర్వాత, మా ఫాదర్ మరణం తర్వాత నేను, మా బ్రదర్స్, మా గ్రాండ్ మదర్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లీగల్ హైర్స్ అయ్యాం. తర్వాత మా పెద్దలు చనిపోవడం జరిగింది. మేము లీగల్ హైర్స్ అయ్యాక
మేము రైట్ఫుల్ ఓనర్స్గా ఉన్నాం. ట్యాక్స్ కట్టడానికి వెళ్ళిన ఒక రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఓనర్స్ కాదు, ఫలానా జి శ్రీనివాస్, గుండ్లూరి శ్రీనివాస్ అనే ఒక 420 డాక్యుమెంట్ సృష్టించాడు. ఆ దొంగ డాక్యుమెంట్ తీసుకుని ఎక్స్ పార్టీ డిగ్రీ తీసుకుని దాని తర్వాత రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇందాక నుంచి నేను చెప్పేది అదంతా ఫోర్జరీ అని తేలేక మా అన్నయ్య ట్రాప్ లో పాడేశాడు. న్యాయం జరిగేలాగా కోరుకుంటున్నా. కలుస్తాను అందరినీ. సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు న్యాయం జరిగేలాగా పోలీస్ సపోర్ట్ చేసేలాగా కొంచెం సీఎం గారు ఇంటర్వ్యూ అయ్యి వాళ్ళకి చెప్పాలని నేను చాలా డీపెస్ట్ దీంతో అడుగు. కుక్కడపల్లి వివేకానంద నగర్ డివిజన్ లోని అయ్యప్ప స్వామి ఆలయం భక్తుల కోసం నిత్యాన్నదానం కొనసాగిస్తుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ వడ్డపల్లి రాజేశ్వరరావు తెలిపారు. ఆలయం 30 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉందని, అప్పట్లో వడ్డేపల్లి నరసింహరావు నేతృత్వంలో ఆలయ అభివృద్ధి ప్రారంభమై ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆలయంలో అయ్యప్పలకు మధ్యాహ్నం అన్నదానంతో పాటు సాయంత్రం అల్పాహారం కూడా అందించబడుతుందని చెప్పారు. ఇక్కడ కుక్కడపల్లిలో వివేకానందలో వెలిసిన అయ్యప్ప టెంపుల్ 32 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అడవిలో, చిట్ట అడవిలో ఆ రోజు కీర్తిశేష వడ్డేపల్లి నరసింహరావు వాళ్ళ బృందంచే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఆ రోజు అనుకోకుండా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈరోజు రంగరంగమయంగా ఎంతోమందికి మాలధారణ జరుగుతుంది. ఆ రోజులో 32 సంవత్సరాల కింద ఆలోచించి ఇక్కడ ఒక భగవంతుడు వెలిచారని వెలిసి ఇక్కడ సాయిబాబా గుడి, అయ్యప్ప గుడి, ఆంజనేయ స్వామి గుడి, వినాయక ఆత్మశాంతి కలిసి ఇక్కడ ఎంతోమందికి కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా వారు ఆ రోజులో 25 సంవత్సరాల క్రితం అన్నదానం పెట్టాలని వారి సంకల్పంతో ఇక్కడ ఐరిన్ సుదర్శనరావు గారు మేమందరం కలిసి ఇంకా అన్నదానం నిత్యం చేయాలి. పొద్దున సాయంత్రం అల్పారం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ భక్తులైనా ఏ మధ్యాహ్నం నుంచి ఏ టైంలో వచ్చినా సరే వాళ్ళకు ఖచ్చితంగా అన్నదానం దొరకాలని చెప్పి కోరుకుంటూ పెడుతూనే ఉన్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఎంతోమందికి ఇంకా చేయాలని ఇక్కడ కింద కూడా ఒక 100 మంది 120 మందికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ఎందుకంటే చాలామంది కూడా ఇళ్లలో కూడా కుదరదు. వాళ్ళు కుదరని చోట్ల ఇక్కడికి వచ్చి నిత్యం ఇక్కడ పడుకొని ఎంతమందికి కూడా ఉపాధి బాగుంది. ఇంకా రానులో ఇంకా ఒక శివాలయం కూడా ఇక్కడ వెలుస్తుంది. ఇంకా అయ్యప్ప దయ వల్ల మా అందరికి కూడా ఆరోగ్యం ఉండాలని కుక్కడపల్లి ప్రజలు మొత్తం కూడా ప్రజల ఆత్మ మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు. హన్మకొండ జిల్లా నడిగుడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి 274 ఓట్ల మెజారిటీతో పెండ్యాల మహేందర్ రెడ్డి గెలుపొందారు. ఆయన మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలకు ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించి నా గెలుపుకు కృషి చేసినటువంటి పరకాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి సహాయంతో గ్రామాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తానని కోరుచున్నాను. జై గ్రామ బీఆర్ఎస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి నన్ను బరిలో తీసినటువంటి అందరినీ కలుపుకొని పోయే విధంగా నేను పట్టుదలతో కృషి చేయడాన్ని కోరుచున్నాను. నా గెలుపుకు ముఖ్యంగా సహకరించినటువంటి పద్మశాలి కులస్తులకు కానీ ఇతర కులస్తులకు కానీ యాదవ, మున్నూరు కాపు ఆహారశాలు కష్టపడినటువంటి మా వెంకటేశ్వర్లపల్లె ప్రజలందరికీ నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నాను. అలాగే నాతోటి పాటు మా వార్డ్ మెంబర్స్ కూడా 5 గెలవడం జరిగింది. అందులో ఉప సర్పంచ్గా ఎన్నుకోవడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో భారతీయ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఆవును జాతీయ జంతువుగా భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వామిశరణం భారతీయ హిందూ పరిషత్ అంతర్రాష్ట్రీయ సంస్థ యొక్క ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరుగుతున్నది. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. రామచరిత మానస్ అనే రామాయణ గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. గోమాతను అంటే గోతల్లిని జాతీయ గోతల్లిగా ప్రకటించాలనే లక్ష్యంతో మేమున్నాము తెలంగాణ ప్రజలు. అందువలన మీరు స్పందించి అందరూ హిందువులరా సంతకాల సేకరణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది పొలిటికల్
పొలిటికల్లో రాదు. దయచేసి ఏ పార్టీ ఉన్నా కూడా మన హిందూ దేశాన్ని మనం మానస్ అనే గ్రంథాన్ని మనం జాతీయ గ్రంథంగా ప్రకటించుకోవడమే మాకు లక్ష్యం. దీనికి 5 కోట్ల మంది సేకరణ చేయాలి తెలంగాణ నుంచి. దయచేసి మీరు అందరూ సంతకాల సేకరణ చేయండి స్వాములారా. ఈవెన్ ఆన ఎప్పలైనా పర్లేదు, ఇవ్వలైనా పర్లేదు, అమ్మవారైనా పర్లేదు. దీనికి ఒక స్వాములనే విషయంలో కాదు, మనం ప్రతి ఒక్కరి స్పందించి దానికి మీరు సంతకాలు చేయవలసిందిగా కోరుతున్నాము. మీ పేరు మీ పేరు? భారతీయ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంస్థ, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ కోల శివరామకృష్ణ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగ్రామం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల విజేత ఎల్లగొని విక్రమ్ గౌడ్ను శివానందం మాజీ సర్పంచ్, గోరెమియా ఉప సర్పంచ్, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు రవీందర్, సుధాకర్ రెడ్డి యోగుల సాగుతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విక్రమ్ గౌడ్ ప్రజల పట్ల చూపించిన సేవాభావం, ప్రేమ కారణంగా ఈ విజయం సాధించారని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శివానంద్, మాజీ సర్పంచ్, గోరెమియా ఉప సర్పంచ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండి నేనున్నానని భరోసా ఇస్తూ ఇన్ని రోజులు ఆయన కష్టపడి అవతలి వ్యక్తులు ఎన్ని కష్టాలు, ఎన్ని కుయుక్తులు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ, ఎంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ప్రజలందరూ కూడా మన విక్రమ్ గౌడ్ గారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిపైనే ప్రజలు మొగ్గు చూపినారంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకున్న సానుభూతి కానీ, అభిమానం కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా కూడా ఈ తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నారని సొంత పథకాలు పెట్టి ఇది చేసేందుకు అన్నకు బాగా ఇది ఉంది. అదేవిధంగా ఇప్పుడు అందరు గెలిపించారు కానీ అన్న అదేవిధంగా ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతూ ఆయన ప్రతి సమస్యను ఆయన తీర్చి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క వర్గాన్ని ఆయన వెంబడి తీసుకొని పోవాల్సిందిగా మళ్ళీ ఆ దేవుడు ఆయనను మంచి ఆశీర్వదించి రాబోయే కాలంలో ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి కూడా పోవాల్సిందిగా కోరుకుంటూ డాబర్ ఇండియా మార్కెటింగ్ హెడ్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద ఔషధాలు మరియు ఎథికల్ ఉత్పత్తులు ఆధునిక ప్యాకేజ్ లో అందుబాటులోకి వచ్చాయని, కొత్త డిజైన్ లో స్పష్టమైన బ్రాండ్లు, ఆకర్షణీయ రంగులు, సులభంగా చదవగలిగే అక్షరాలున్నాయని, ఇవి వినియోగదారులతో మరింత అనుసంధానం కల్పిస్తాయని చెప్పారు. హైదరాబాద్ లో డాబర్ ఆయుర్వేద సంవాద్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, రోజువారీ జీవితంలో ఆయుర్వేదాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త పరిశోధన అవకాశాలు ఏవి అనే విషయాలను ప్రజలకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని డాబర్ సేల్స్ హెడ్ శివకుమార్ తెలిపారు. ఎక్కువ వాడినా, ఎక్కువ మోతాదులో వాడినా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకని దాన్ని ఏ విధంగా వాడాలి, ఎంతవరకు వాడాలి, ఎంతకాలం వాడాలి, ఇవన్నీ ఒక సైంటిఫిక్ వేరియస్లో పారామీటర్స్ చేసి దాన్ని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇది ప్రమోట్ చేయడానికి మనం డాక్టర్ల ద్వారా ఆయుర్వేద సంవాద్ అని, ఆయుర్వేద సంభాషణ అని కాలేజెస్లోకి వెళ్ళి డాక్టర్ని, డాక్టర్స్ని తీసుకొని వాళ్ళ ద్వారా ఐడియాలు తీసుకుని వాళ్ళ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని. అదేవిధంగా పేషెంట్కి వెళ్ళి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాం. సో దట్ ఒకవేళ పేషెంట్ ఏదైనా ఒక చిన్న దగ్గుకు కానీ, గొంతు నొప్పికి కానీ, జాయింట్ పెయిన్ కానీ మందు పడితే అది బాగా ఉపయోగపడితే తను మళ్ళీ వాడచ్చు ఆ మందు. అందుకని పేషెంట్ల ద్వారా హెల్త్ క్యాంపు ఇవి రెండూ చేసుకుంటూ మనం ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగం. నేను సౌత్ ఇన్ఛార్జ్ సేల్స్ హెడ్ ఆయుర్వేద చెప్పి ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. ఇదే ప్రోగ్రామ్ రేపు మాకు హైదరాబాద్లో కూడా పెడుతున్నాము మేము. ఈ ప్రోగ్రామ్ వల్ల మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఎవరైతే మన ఆయుర్వేదంలో పండితులు ఉంటారో, గొప్పవాళ్ళు ఉంటారో, ఈ ద్వారా మేము ఈ పేషెంట్స్కి మా మెడిసిన్స్ తీసుకెళ్ళి ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలా, ప్రతి ఇంటికి మన ముందు చేయాలి అనే ఒక దృఢంతో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఓ మీడియా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్ ఛానల్కు ఈ నోటీసులు జారీ అయ్యాయి. తనపైన, తన భర్త అనిల్ పైన నిరాధారణమైన ఆరోపణలు చేశారని, వారం రోజులుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత ఆ నోటీసులు డిమాండ్ చేశారు. ఎన్నడూ ఎవరు గవర్నమెంట్ లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు, సిగ్గుండాలి, ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు, ఇటువంటి వెధవ ప్రచారాలు చేస్తారు. ఇంకా కళ్ళు చల్లబడతలేవో మీకు? పార్టీలకి నిలబొట్టారు కదరా బయటికి. మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొక్కుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరిది కాళ్ళు ఇరగొడతా చెప్తున్నాను. నాకు ఇట్లాంటి భాష మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది. షేలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో షేలింగంపల్లి
మండల్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మానియా కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. స్పోర్ట్స్ ఫ్లాగ్ ను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్పోర్ట్స్ లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. అన్ని ఆటలకు సమాన ప్రాధాన్యత ఇచ్చిన విధానం ఎంతో ప్రశంసనీయమని అభినందించారు. షేర్లింగంపల్లి మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్కగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్పోర్ట్స్ మీట్ పెట్టడం చాలా సంతోషదాయకం. దాంట్లో భాగంగా సోదరుడు మిత్రుడు పవన్ గారి ఆధ్వర్యంలో పవన్ అధ్యక్షతన అందరినీ కూడా కూడి చక్కటి విద్యాబోధనతో పాటు మరి శారీరకంగా దారుఢ్యాన్ని పెంచాలంటే స్పోర్ట్స్ అవసరం. మరి ఆ స్పోర్ట్స్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళాలని మీ అందరి ప్రోత్సాహం, మీతో పాటు నా ప్రోత్సాహం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లో ఇందిరానగర్ బస్తీవాసులు 17 లక్షల రూపాయలతో మంజూరు చేసిన డ్రైనేజీ నిర్మాణ పనులను వాటర్ వర్క్స్ అధికారులు ఆపివేశారని ఆగ్రహం తెలిపారు. తమ బస్తీలో 1620కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయని, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు తెలుపగా పనులు మంజూరు చేసిన వెంటనే ఐజీపీఎల్ అధికారులు పనులను ఆపివేశారని ఆరోపించారు. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు కోటి రూపాయలు, ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 3 కోట్లతో కలిపి 4 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు. ఇక్కడ వరకు వచ్చింది పైప్ లైన్ లేదు. ఒకటి ఏంటంటే కుటుంబాలు పెద్దగా ఉన్న దగ్గర కొద్దిగా ఎక్కువ జాగా వాళ్ళకి కేటాయించడం జరిగింది, కొద్ది తక్కువ ఉన్న వాళ్ళకి ఇచ్చడం జరిగింది. దాన్ని ఏదో వ్యాపారం చేస్తున్నాం అది చేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే ఎవరైతే రాస్తున్నారో వాళ్లకు ఈ ఐడిపిఎల్కి ఏదో లావాదేవీలు జరగకపోవడం వల్ల మమ్మల్ని ఎలివేట్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా వాళ్ళ లావాదేవీలు ఏమన్నా ఉంటే మా లాంటి వాళ్ళ మీద కాదు చూపించడం. వాళ్ళు వాస్తవంగా ఏదైనా ఉంటే వాళ్ళతో ఐడిపిఎల్ కంపెనీలతో కూర్చొని, ఎందుకంటే ఈ 10 ఏళ్లలో మేము ఇన్నేళ్ళ నుంచి డెవలప్ చేసుకున్నప్పుడు ఐడిపిఎల్ రాకుండా గతంలో ఒక జీఎం రాజుగారు అని ఉండే, అతను ఇట్లే అడ్డుపడుతుండే, అతను క్యాన్సర్ దొరికింది, అతను వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్క 6 నెలలకు ఒక జీఎం వస్తాడు. ఆ జీఎం వచ్చినప్పుడల్లా ఈ ఆరోపణలు పెట్టడం, వాళ్ళకి ఏదైనా లావాదేవీలు జరిగినప్పుడల్లా మా బస్సుని ఎలివేట్ చేయడం. ఇంద్రనగర్ బస్సు అనేది సమయంలో బీజేపీ దత్తాత్రేయ గారు కూడా తిరిగారు, 3-4 సార్లు బస్సుకి వచ్చారు, 3-4 సార్లు ఎంపీగా అయ్యారు. ఆయన కొన్ని వసతులు కల్పించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి మా బస్తీని మొత్తం పర్యటించి ఎలక్షన్ ముందు తిరిగారు. ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత వచ్చేసి మా బస్తీని అంతా చూసి ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. ₹1 కోటి శాంక్షన్ చేయడం వల్లనే మేము డ్రైనేజీ సహకరించండి, అందరు ప్రెస్ వాళ్ళు కూడా సహకరించండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా గరీబోళ్ళు, 50 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న వాళ్ళు, ఎవరి ప్రణయం లేదు, ఇక్కడ ఎవరు కబ్జా చేసుకుంటలేరు. వాస్తవాలు వచ్చి చూసి ప్రెస్ వాళ్ళు రాస్తే బాగుంటుంది. దయచేసి అందరికీ మేము మా ద్వారా గరీబోళ్ళ ద్వారా మేము విన్నపం చేసుకుంటున్నాం. ప్రెస్ వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ దీన్ని రాజకీయం చేయకండి. మా బతుకులు ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాం, మేము దాన్ని కూడా చేయకుండా కొన్ని రాజకీయ శక్తులు ఎవరు అడ్డుపడుతున్నట్టుంది. దయచేసి మా మీద దయ ఉంచి మాకు డెవలప్మెంట్కి సహకరించండి తప్ప అవాస్తవాలు చెప్పి దాన్ని ఆపడానికి అయితే చేయకండి. పటాన్చెరు మండలం కేసరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. వార్డు సభ్యులు ఉప సర్పంచ్గా వెంకటకృష్ణ ఎన్నుకున్నారు. సెలవుతో సన్మానించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మైలారం మహేశ్వరి, ప్రభాకర్, పాషా, రాజు, గౌడ్, బంటిరెడ్డి, వివిధ వార్డు సభ్యులు, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భువనగిరి సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయం ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా స్వామివారి పునర్నిర్మాణం, పునర్ప్రతిష్టాపన చేసిన 1 సంవత్సర కాలం పూర్తయింది. కార్యక్రమాల్లో కలశ స్థాపన, అఖండ దీపారాధన, స్వామివారి పంచామృత అభిషేకం, మాన్య సూక్త పారాయణం, హోమం మరియు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న గోవిందల బృందానికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తన తండ్రి రామచంద్రారెడ్డిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పాత బస్తీలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. ప్రలోభాలకు ఓటు వేస్తే ప్రశ్నించి హక్కు కోల్పోతామన్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించిన ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఆర్టీఎస్. BCN న్యూస్ ఇంతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.